తమిళం నుంచే కన్నడ పుట్టింది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక హైకోర్టు తప్పుపట్టింది. ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అవుతున్నప్పుడు కమల్ కోర్టు వరకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా సరే కమల్ మాత్రం క్షమాపణలు చెప్పేదే లేదు అంటున్నారు. పైగా ప్రస్తుతానికి కర్ణాటకలో తన చిత్రం తగ్ లైఫ్ రిలీజ్ చేయబోను అన్నారు. మొత్తంగా కమల్ హాసన్ సారీ స్టోరీ ఇప్పుడు నేషన్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. తమిళం నుంచి కన్నడం పుట్టింది. ఇప్పటికీ ఇదే మాటపై తాను నిలబడ్డాను అంటున్నాడు కమల్ హాసన్. మీరేమైనా చరిత్రకారులా, భాషావేత్తలా? ఏ ఆధారాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ కమల్ పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఒక క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారమవుతుందని న్యాయమూర్తి నాగప్రసన్న వ్యాఖ్యానించారు. మరోవైపు కమల్ మాత్రం ఇప్పటికీ క్షమాపణలు చెప్పేదే లేదంటున్నారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ మరోసారి కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాశారు. అంతేకాకుండా ప్రస్తుతానికి కర్ణాటకలో తగ్ లైఫ్ ను రిలీజ్ చేయబోవడం లేదంటూ కమల్ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంతో కమల్ సినిమాకు దాదాపు 10 నుంచి 15 కోట్ల నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్న సమయంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అక్కడే ఉన్నారు. పైగా కమల్ వ్యాఖ్యలపై చప్పట్లు కొట్టారని జరుగుతున్న ప్రచారాన్ని శివరాజ్ కుమార్ ఖండించాడు. అది ఎడిటెడ్ వర్షన్ అంటున్నారు. పైగా సీనియర్ నటుడు తన అభిమాన కథానాయకుడి నుంచి తాను క్షమాపణలు కోరలేను అంటున్నాడు. ఈ వివాదంలో శివరాజ్ కుమార్ నలిగిపోవటం తనను కూడా బాధిస్తోందని కమల్ చెప్పుకొచ్చారు. తగ్ లైఫ్ చిత్రానికి కమల్ హాసన్ సహ నిర్మాత, దర్శకుడు మణిరత్నం కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకున్నారు. అదే విధంగా ఉదయనిధి స్టాలిన్ బ్యానర్ రెడ్ గెయింట్ మూవీస్ కూడా తగ్ లైఫ్ నిర్మాణంలో భాగస్వామి. వీరు ముగ్గురు కలిసి దాదాపు 300 కోట్లతో తగ్ లైఫ్ ను నిర్మించారు. ఇప్పుడు కర్ణాటకలో సినిమా విడుదల ఆగిపోతే ఆ ప్రభావం తొలి రోజు వసూళ్లపై పడుతుంది. ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. మొత్తంగా 10 నుంచి 15 కోట్ల కలెక్షన్లు కోల్పోవాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నష్టాన్నైనా భరిస్తాను కానీ తన వ్యాఖ్యలపై మాత్రం కమల్ క్షమాపణలు చెప్పనంటున్నారు.